నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విష్ణు సహస్రనామం గురించి మాట్లాడుకుందాం రమ్మగారు. దీనికి వినటానికి ప్రత్యేకమైన సమయం ఏమైనా ఉండాలా? ఉదయం సాయంత్రం అని ప్రత్యేకమైన విధానం ఏదన్నా పాటించాలా? ఎట్లా రమ్మగారు ఇది? ఇప్పుడు వినడానికి, చదవడానికి, దేనికైనా మనం వారానికి ఒక దైవాన్ని ఆరాధిస్తాం. ఒక రోజుకి ఆదివారం నాడు సూర్యుడు, సోమవారం నాడు శివుడు, మంగళవారం నాడు అమ్మవారు, అంతే కదా. ఈ బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి, అయ్యప్పో, వినాయకుడో అనుకుంటాము. గురువారం నాడు దత్తాత్రేయులు, శుక్రవారం నాడు లక్ష్మీదేవి, శనివారం నాడు నువ్వన్నట్టే వెంకటేశ్వర స్వామి, విష్ణు సంబంధమైనవి శనివారం. ఈ వారం, వర్జం, రోజు, మాసం, దినం ఏటితో సంబంధం లేకుండా ప్రతిరోజు చదువుకోవాల్సింది, నిత్యము అనుసంధానం చేసుకుని ఉంచుకోవాల్సిన అద్భుతమైన స్తోత్రాల్లో విష్ణు సహస్రనామం అగ్రగణ్యం. మొట్టమొదట చెప్పుకోవాల్సింది. ఇప్పుడు వెంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనము, వెంకటేశ్వర వజ్రకవచము, వెంకటేశ్వర కరావలంబము శనివారం నాడు ప్రత్యేకంగా చదువుకోవచ్చు. రోజు స్వామివారికి పవళింపు సేవ ఏమంటారు, మేల్కొల్పు ఉంటుంది. పొద్దున్నే వినొచ్చు, అవి కూడా వినొచ్చు, చదువుకోవచ్చు మీ ఓపిక. అయితే వీటిలలో విష్ణు సహస్రనామం ఏంటంటే చాలా ప్రత్యేకమైంది. మనకి తెలిసి చెప్పబడింది. మనకి ఎక్కడ తెలిసి చెప్పబడింది? మహాభారత యుద్ధం అప్పుడు చెప్పబడింది. ఈ మహాభారత యుద్ధంలో అంపశయ్య మీద చేరిపోయాడు భీష్మ పితామహుడు. ఆయన యుద్ధం మధ్యలో 10వ రోజున ఎప్పుడో పడిపోయాడు. పడిపోతే ఆ ప్రాణాలు ఉత్తరాయణం వచ్చేదాకా ప్రాణం నిలిపి ఉంచుకుంటానని అనుకుని పుణ్యకాలం వచ్చాక మరణిస్తాన్ని ఇచ్ఛామరణ శక్తి కలిగిన వాడు కాబట్టి ఈ అర్జునుడు తయారు చేసిన అంపశయ్య మీద, అంపశయ్య అంటే బాణాలతో ఏర్పడినటువంటి ఆ శయ్య మీద ఉండి తన జీవితాన్ని నిలబెట్టుకుని ఉత్తరాయణం వచ్చాక, ఇంచుమించు మాఘమాసం వచ్చాక ప్రాణాలు విడిచిపెట్టారు. దానికి ముందు, తాను ప్రాణాలు విడిచిపెట్టడానికి ముందు ధర్మరాజుకి ఉపదేశించినవి సహస్రనామాలు. ఆయన భగవద్ దర్శనం చేసి భగవంతుని లీలా విభూతినంతటిని, ఇంచుమించు కృష్ణ పరమాత్మ భూలోకంలో పుట్టినప్పటి నుంచి ఆ భగవత్ సాన్నిధ్యాన్ని అనుభవించి తనకి తెలిసిన దాన్ని ఆ రకంగా మనకు అందించారు. మనం భగవద్గీతని ఎట్లా అతి పవిత్రంగా మొత్తం చదువుకోవాలి, 18 అధ్యాయాలు మొత్తం అధ్యాయాలు నోటికి రావాలి, ఇవి చెప్పుకుంటున్నాము. అట్లాగే విష్ణు సహస్రనామం కూడా నోటికి రావాలి ప్రతి వాళ్ళకి. మిగిలిన సహస్రాలన్నీ ఒకెత్తు, విష్ణు సహస్రం ఒక్కటి ఒకెత్తు. ఈ విష్ణు సహస్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏమిటో మన మధ్యలో ఒకళ్ళు చెప్పారు, లలితా సహస్రం ఈజీగా వచ్చేసింది, విష్ణు సహస్రం రాలేదు, ఇది టఫ్గా ఉందంటారు. మాకు ఎందుకనో చిన్నతనం నుంచి అదే అలవాటు, అందుకని మాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది. ఇందులో ఆ ధ్యాన శ్లోకాలు, భగవంతుని ఆ వర్ణించినటువంటి శ్లోకాలు, ఇంత పెద్ద విష్ణు సహస్రనామాన్ని ఒక్క శ్లోకంతో చెప్పుకోగలిగే అవకాశాన్ని ఇచ్చిన ఆ భగవంతుని యొక్క మన పట్ల ఉన్న వారికి ఉన్న కరుణ, అవునండి, అవన్నీ చాలా ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. సహస్రనామంలో ఒక ప్రత్యేకమైన ఇది ఉన్నది. మీరు ఒక్క 3 నెలల పాటు, 40 రోజులు మొదలు, 40 డేస్ అయినా, లేదా 3 months పాటు రోజు చదవండి. ప్రతిరోజు మానేయద్దు, ఒక్కరోజు కూడా మానద్దు. ఒకవేళ మీకు చదివే పరిస్థితి లేకపోతే ఇంట్లో వినండి. దాంతోపాటు మీరు చదివే స్థితి లేకపోతే వినచ్చు. మగవాళ్ళైతే చదవగలుగుతారు. ఈ 3 నెలల పాటు, 40 రోజుల పాటు, లేదా 3 నెలల పాటు మొత్తం వింటే మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో మీకు తెలుస్తుంది. మీకు ఆరోగ్యంలో మార్పు వచ్చేస్తుంది, మానసిక స్థితిలో మార్పు వస్తుంది, మీ స్టెబిలిటీలో మార్పు వచ్చేస్తుంది, స్థిరత్వం వచ్చేస్తుంది మనుషులకి. మీ పరిస్థితులు, మీ గ్రహస్థితులు, మానసిక స్థితులు మారుతాయి. ఓకే, వినవలసిన సమయం రమ్మగారు ఉదయం చాలా మంచిది, సాయంకాలం అయినా కూడా మంచిదే. మీరు వినడానికి ఉందమ్మా, రోజంతా పెట్టుకోవచ్చు. చదువుకోవడానికి నియమం కావాలి. ఇప్పుడు నియమం కావాలా అంటే, ఏదో విపత్కర పరిస్థితి, ఎక్కడో ఉన్నాం, ప్రమాదంలో ఉన్నాం, హాస్పిటల్లో ఉన్నాం, నిద్ర పట్టట్లేదు, ఏదో ఒక ఇబ్బందికరమైన స్థితి ఉంది, సహస్రనామం చదువుకుంటే ధైర్యంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, కాస్త కాళ్ళు చేతులు కడుక్కుని నెత్తి మీద నిలుచుకుని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి, ఈ శ్లోకం చెప్పుకుని పుండరీకాక్ష అనుకుంటే మనం బాహ్యము ఆభ్యంతరము లోపల బయట కూడా శుభ్రపడతామని, స్నానపానాదులు చేయకపోయినా విపత్కర పరిస్థితుల్లో
ఏ స్తోత్రాన్నైనా అనుసంధానం చేసుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్తారు. అంతేగాని నువ్వు ప్రతిసారి ఇదే వబలమిస్తానని కాదు. నువ్వు చెయ్యలేని స్థితి ఉన్నప్పుడు శుభ్రంగా స్నానం చేయటం, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండటం, ఓ దీపారాధన చేసుకోవటం, కుదురుగా కూర్చుని ఒకచోట పుస్తకాన్ని ఇట్లా ఒళ్ళో పెట్టుకోకుండా ఓ చిన్న వ్యాసపీఠం లాంటిది ఎదురుగుండా ఒక బల్ల ఉంటే బల్ల మీద పెట్టుకోవటం, ఆ వ్యాసపీఠం పెట్టుకుంటాంగా మనం, దాని మీదైనా పెట్టుకుని చూసుకుని చదువుకోవటం. మీకు కాలక్రమాన నోటికి వచ్చేసింది అనుకో, కూర్చుని చదివితే మంచిది. ఆడవాళ్ళు ఇంట్లో గబగబా పనులు అవి చేసుకుని బయటికి పరిగెత్తాలి, స్తోత్రం చదువుకుంటారు. పని చేస్తూ చదువుకోండి. చదువుకుంటూ మధ్యలో ఫోన్లు మాట్లాడద్దు. కొన్ని నియమాలు ఉంచుకోండి. మీకు మాట్లాడద్దు, ఫోన్లో మాట్లాడద్దు. పని చేసుకుంటున్నా పర్వాలా, మాట్లాడకుండా ఉండి 10 నిమిషాలు పడుతుందమ్మా చకచకా చదివితే 10 నిమిషాలు అటెంటివ్గా ఉండండి. కూర్చుని చదివారా మహత్తరంగా ఉంటుంది, మీకు ఎంతో బాగుంటుంది. సులువుగా నేర్చుకునే విధానం ఎవరికైనా ఇది కావాలి. నేనైతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని తూచా తప్పకుండా పాటించాలని భావిస్తాను. అందులో కూడా తప్పులున్నాయని మొన్న ఎవరో అన్నారు. మహానుభావ మీకు ఒక నమస్కారం, మాకందరికీ ఆవిడే ఆరాధ్య దైవం అని చెప్పాను నేను. ఉంటే ఉన్నాయి, లేవు ఉంటే ఉండుండొచ్చు. మనకి దొరికేంత రకంవి ఏమీ లేవు అక్కడ. పుస్తకం పెట్టుకోండి, సుబ్బలక్ష్మి అమ్మగారిది ఆన్ చేసుకోండి, ఆమెను ఫాలో అవుతూ వెళ్ళండి. అప్పుడు మీకు తప్పులు తగ్గిపోతాయి, క్రమంగా అలవాటు అవుతుంది. ఆమె ఒక హై రైజ్ వాయిస్లో చదువుతారు. ఎట్లా శుక్లాంబరధరం విష్ణు అక్కడ వినపడుతుంది. ఆవిడ అంత హై రైజ్తో నువ్వు కింద చదువుకో, పైన కదా వినపడుతుంది. చదవగలిగావా? కంఠం హెచ్చి చదివితే మీకు బ్లడ్లో చేంజ్ కనపడుతుంది జయ. రక్తం పరుగులు తీస్తుంది. ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. నోట్లో చదువుకుంటే ఉండే ఎఫెక్ట్ ఒకటి, ఓకే. పైకి చదివితే వచ్చే ఎఫెక్ట్ వేరే. అసలు వారిని ఫాలో అవ్వండి. మీరు కాదు ఇంకొకళ్ళు ఎవరో ఫాలో అవుతాం, గురువుగారు ఎవరో చెప్తారు, మాత్రంగా ఫాలో అవ్వండి, అది పెట్టుకోండి. దాంతోపాటు చదువుతుంటే ఏమవుతుంది, ఎక్కడైనా మీరు నట్టు కొట్టినా మీ ఇంట్లో పారాయణ ఆగదు, అది నడుస్తూ ఉంటుంది. అవును కదా, అది నడుస్తుంది. ఎక్కడ నట్టు కొట్టారో అక్కడ ఆగి తర్వాతకి వెళ్ళండి. రెండో రోజు ఆ నట్టు కొట్టకుండా ఉంటారు మీరు. ఒక 15-20 రోజులు వారితో ఫాలో అయ్యి వెళ్తే ఆటోమేటిక్గా. లేదా ఎవరైనా నా బొట్టి వాళ్ళు దొరికారనుకోండి చెప్పేవాళ్ళు, ఓల్డ్ అంతమంది ఉన్నారమ్మా. కాకపోతే మీలాగానే నేర్చుకున్న వాళ్ళు కాకుండా సంస్కృతం మీకు వచ్చిందని అందరికీ వస్తుందా లాంటివి దయచేసి అడగండి. సంస్కృతం వచ్చిన వాళ్ళు భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు, కోకొల్లలు. నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి నా సంగతి మీకు తెలుసు. అవును. ఇప్పుడు మాట్లాడని వాళ్ళు ఎంతమంది లేరమ్మా? తెలుగు టీచర్లు, సంస్కృత టీచర్లు లేరు, ఊళ్ళో అర్చకులు ఉండరు, మీ ఊళ్ళో పురోహితులు ఉండరు, ఉంటారు కదా. చక్కగా వాళ్ళ దగ్గర నేర్చుకోండి. సుబ్బలక్ష్మి అమ్మని కనుక ఫాలో అయితే మన జన్మ చరితార్థం అయిపోతుంది. నన్ను అడిగితే చాలా సులువు కూడా. మనం ఎవరిని అడగక్కర్లేదుగా, తూచా తప్పకుండా వెళ్ళండి, ఆమెతో పాటు జామని వెళ్ళిపోతారు. నేర్చుకోండి. ఓకే. ఎవరినైనా ప్రత్యక్ష గురువుని పెట్టుకోవచ్చు, లేదా ఆన్లైన్ గురువునైనా ఫాలో కావచ్చు. నేర్చుకుని చదివి చూడండి. కొద్ది కొద్దిగా నేర్చుకోండి. ఈజీ మెథడ్ నేను చెప్తాను జయ. ముందు శ్లోకాలు ఈ పేపర్ పెట్టుకుని మీరు పని చేసేటప్పుడు ఒక శ్లోకం పట్టుకుని దాన్నే రటనగా 10 సార్లు 8 సార్లు చదవండి. నోటికొస్తుంది. ఒక్కొక్క శ్లోకం నేర్చుకోవచ్చు. ఈ లైన్ అంతా నేర్చేసుకుని రేపే పారాయణ చేసేసి ఎల్లుండే మనకి ప్రయోజనం రావాలని అనుకోకండి. ముందు నేర్చుకోవాలనుకోండి. పుస్తకం చూసి చదివితే వచ్చినట్టు మాత్రం కాదు. అది ఎట్లా అంటే అస్తులకి పట్టేసేయాలి, అలాంటివి లోపల పట్టేసుకోవాలి. కాల్షియం ఎట్లా పట్టుకుంటుందమ్మా వాళ్ళ లోపల బోన్స్లో, అట్లా నిద్రలో అయినా ఎక్కడైనా వినపడుతుంటే వచ్చేసేయాలి. మనకి వచ్చేయాలంటే అలా నేర్చుకోవాలంటే మీకు మనిషే ఉండక్కర్లా, మీ లోపల ఉండాలి అది, ఆ ఫీల్. అంతే. ఒక్కొక్క శ్లోకం నేర్చుకోండి అంతే. ఈ విష్ణు సహస్రనామంతో పాటు లక్ష్మీ అష్టోత్తరాన్ని కలిపి చదువుతారు, ఇది మంచిది. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని దాంతోపాటు విష్ణు సహస్రనామం చదివితే అమ్మవారు నిత్యానపాయని గనక ఆమెను స్మరించిన వెంటనే ఆయన్ని కూడా స్మరిస్తే ఆమె సంతోషించి మనకి ఐశ్వర్యం సౌభాగ్యం లభిస్తాయని చెప్తారు. ఏవో ఉంటాయి మనకు, కోట్లు వచ్చి పడిపో, మనకు కావలసినంత వచ్చినా చాలు, సరిపోతుంది కదా. ఈ శ్రద్ధ వహించండి. ఒకవేళ ఏదైనా పని రాలేదు, అంతా చదవలేకపోతున్నాం, ఎక్కడో పరిస్థితి బాగుండలేదు, ఈ ఏక శ్లోకం చెప్పబడింది కదా, శ్రీరామ రామేతి, ఆ ఒక్క శ్లోకానైనా ఎక్కువ సార్లు చదవండి. మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు, మీ జన్మ నక్షత్రం ప్రతి నెల వస్తుంది కదా,
నక్షత్రం తెలిస్తే నక్షత్రం వచ్చిన రోజు ఆ రోజున ప్రత్యేకంగా పారాయణ చేసుకోండి. తర్వాత పర్వదినాల్లో అనేది ఎన్నో ఉన్నాయి. ఏకాదశులు 2 ఏకాదశులు వస్తాయి నెలలో. పౌర్ణమి నాడు చక్కగా చదువుకోవచ్చు. వేరే పనులన్నీ ముగించుకోండి, దేవుడి దగ్గర కూర్చొని 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోతుంది. వాటితో పాటు చదవండి, క్యాసెట్ పెట్టుకోండి, చదువుకోండి. తప్పులు పోతాయి, నిదానంగా మన వాచాదోషాలు తగ్గిపోతాయి. మీరు చదివి చూడండి, విష్ణు సహస్రనామం చేసేలాంటి చేంజెస్ మనలో మీకు ఒక్క చిత్తశాంతి రావటం, నాకు తృప్తిగా అనిపించడంతో పాటుగా చాలా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. తప్పకుండా అండి, ఆలోచించండి, నేర్చుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.